కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి కార్మిక సంఘాలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేశాయి. కేంద్రం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అధికారం కోసం బీజేపీ ఎంతవరకైనా వెళ్తుందని మండిపడ్డారు. మోదీ సర్కారు మెట్టు దిగే వరకు పోరాడతామన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కార్మిక సంఘాల భారత్ బంద్ లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 8 గంటల పని దినాలు, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి అన్నట్టు ఒక పద్ధతి కానీ ఆనాడు వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో కార్మికుల యొక్క కష్టం చెమట మీద ఈ దేశం నిర్మాణమైంది, ఈ దేశం నడుస్తుంది కూడా. ఇలా మోడీ ప్రభుత్వం పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. 4 కోడ్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం ఈ చట్టాలను చేసిందని మండిపడ్డారు కార్మిక సంఘాల నేతలు. 8 గంటల పని దినాన్ని మార్చడం, కనీస వేతనాల అమల్లో అస్పష్టత, ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను సవరించడం వంటి చర్యలు కార్మికుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులని కాలరాస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తుంగలో తొక్కి కార్మిక వర్గాన్ని బర్బాద్ చేయడానికి తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, 12-13 గంటల పని విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఇవాళ ఈ దేశ కార్మిక వర్గం నిర్వహిస్తున్నటువంటి సార్వత్రిక సమ్మె ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వం మొండిగా వెళ్తే ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాసే ఏ చట్టాన్నైనా అడ్డుకుంటామన్నారు నేతలు. ప్రభుత్వ నిర్మాణాలన్నీ ప్రైవేటు సంస్థల చేత చేపట్టడం జరిగింది. లేబర్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు. ప్రైవేటు బీమా సంస్థలకి లేబర్ వెల్ఫేర్ బోర్డును అప్పగిస్తున్నారు. సిఎస్సి హెల్త్ పరీక్షల పేరు మీద బోగస్ సంస్థలకి 100 కోట్లు దారి మళ్లించారు. కనీస వేతనం అడిగే హక్కును కూడా హరిస్తుంది కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం. కాబట్టి కార్మిక హక్కులను హరించొద్దని ఈ రోజు మేము అందరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు వేలాది మంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 15కు పైగా కార్మిక సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి.